అతి త్వరలో బీజేపీ టీవీకే కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా? పొత్తు కుదరబోతోందా? టీవీకే అధినేత విజయ్ వైపు బీజేపీ చూస్తోందా? విజయ్తో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయ్తో పొత్తులపై పవన్ చర్చిస్తారని, ఈ నేపథ్యంలో పవన్తో బీజేపీ చర్చిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ఇద్దరు నేతల భేటీ ఉండబోతోందా? విజయ్కి సిబిఐ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో, కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు వస్తున్న నేపథ్యంలో ఈ మరికొన్ని సమస్యలు కూడా ఈ మధ్య తెర మీదకు వచ్చిన నేపథ్యంలో విజయ్తో బీజేపీ ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతోందా అని ఒక పెద్ద డిస్కషన్ నడుస్తోంది. మనందరికీ తెలిసిందే, నిన్న మొన్నటి వరకు ప్రముఖ నటి విషయంలో పెద్ద గొడవ జరగడం, విజయ్ వైఫ్ నోటీసులు ఇవ్వడం, జరిగినటువంటి గందరగోళం అంతా మనం చూసాం. ఇప్పుడు రాజీకి వస్తున్నట్లుగా కనపడుతుంది కొంత. ఇలాంటి తరుణంలోనే విజయ్కి గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెప్టెంబర్ 27, 2025 గత సంవత్సరంలో కరూర్లో విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సభలో తొక్కిసలాట జరగడం, 41 మంది ప్రాణాలు కోల్పోవడం, 100 మంది గాయపడడం, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదవడం, ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు రమ్మని చెప్పి విజయ్ని పిలవడం, ఇప్పటికే 2 సార్లు విజయ్ విచారణకు వెళ్ళారు. మరొకసారి మార్చి 10న అంటే ఈ రోజున విచారణకు రావాలంటూ విజయ్కు నోటీసులు రావడం మనం చూస్తున్నాం.